ఈరోజు మనం హండీ చికెన్ చేసుకున్నామండి. హండీ చికెన్ అనే పేరు కొంచెం గమ్మత్తుగా అనిపిస్తుంది కదండి. ఇది రెస్టారెంట్ స్టైల్ చికెన్ అండి. మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం. ఇది ఎలా తయారు చేసుకోవచ్చో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. హండీ చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేసి చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో. అలాగే ఈ వీడియోని నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. రెడీ అయిపోయిన చికెన్ హండీ కర్రీ అండి. అదే విధంగా చపాతీతో టేస్ట్ చేస్తే మరింత బాగుంటుంది. చికెన్ హండీకి కావాల్సిన పదార్థాలన్నీ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి బోన్లెస్ చికెన్ 1/2 కిలో తీసుకున్నామండి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని వేడి చేసుకున్న తర్వాత ఒక 5-6 టేబుల్ స్పూన్ ఆవ నూనె వేసుకున్నామండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న 3 పెద్ద ఉల్లిపాయలని ఈ విధంగా నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకునేటప్పుడు మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లోనే ఈ ఉల్లిపాయలన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ మనం 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా తిప్పుకుంటూ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకునేటప్పుడు మనం 2 టేబుల్ స్పూన్లు రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కూడా వేయించుకోవాలి. ఈ పచ్చివాసన పోయేటంత వరకు బాగా వేగనివ్వాలండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాతే మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని 3 కట్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడకాలండి. ఇలా బాగా తిప్పుకుంటూ ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ మిర్చి పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూను జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పొడులన్నీ యాడ్ చేసుకొని మనం ఈ హై ఫ్లేమ్లోనే ఇదంతా రెడీ చేసుకోవాలండి. ఇలా రెడీ చేసుకునేటప్పుడే మనం బాగా తిప్పుకుంటూ రెడీ చేసుకున్న తర్వాత ఈ రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఈ కడిగి పెట్టుకున్న చికెన్ కూడా ఈ విధంగా ముక్కలన్నీ ఈ ఫ్రైకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు చికెన్లో ఉన్న నీరంతా ఇంకిపోయి ముక్క బాగా ఉడికేలాగా చూసుకోవాలి. ఇలా బాగా తిప్పుకుంటూ మసాలా దినుసులన్నీ ఈ చికెన్ ముక్కకి పట్టేలాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనం చికెన్ ఇట్లా నూనె పైకి తేలుతుంది, నీరంతా ఎగిరిపోతుందండి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత 1 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత 4 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూను చికెన్ మసాలా పొడి వేసుకోవాలి, అదే గరం మసాలా. ఇలా వేసుకొని తర్వాత కసూరి మేతిని 1 టేబుల్ స్పూన్ పౌడర్ వేసుకోవాలి. ఇదంతా వేసుకుంటే మనకి రుచి మరింత బాగుంటుందండి. కసూరి మేతితో కూడా మనకి టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత చికెన్ని ఈ విధంగా ఉడికించుకోవాలండి. మనం నీరు ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు. ఈ పెరుగులో నీటితోటే మనకి చికెన్ ఈ విధంగా రెడీ అయిపోతుంది. బాగా ఉడికింది చూడండి. ఇప్పుడు నూనె అంతా పైకి తేలింది, నీరంతా ఎగిరిపోయింది. ఈ విధంగా మనకి కూర రెడీ అవుతుంది. ఈ చికెన్ హండీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెడీ అయిన తర్వాత మనం దీన్ని నాన్తో కానీ, అదే బటర్ నాన్తో కానీ, అలాగే చపాతీతో కానీ టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అన్నంలో కూడా సూపర్గా ఉంటుందండి. అలాగే ఇప్పుడు ఫైనల్గా మనం ఈ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తురుమును కూడా వేసుకొని ఫైనల్గా మరొక నిమిషం పాటు మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఈ విధంగా మనకి చికెన్ హండీ రెడీ అయిపోయిందండి. దీంతో మనకి ఈ కూర చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చాలా బాగా రెడీ అయిపోయింది. దీన్ని అన్నంతో కానీ చపాతీతో కానీ మీరు కూడా ట్రై చేసి చూడండి.